Hi everyone, this is Tarun and this is our company Avinmo India Marketing Private Limited. Avinmo stands for Awesome Intelligent Mind of India. ఈ కంపెనీ CEO వచ్చేసి మిస్టర్ గుర్బేజ్ సింగ్ ద్రాడ్సి. ఈయన బీటెక్ కంప్లీట్ చేసి 5 years ఆఫ్ IDSA లో ఎక్స్పీరియన్స్ పొందాడు. మెయిన్ గా ఇక్కడ మాకు వచ్చేసి 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి NP నేషన్ ప్రైడ్, ఇంకొకటి వచ్చేసి MS మోడీ స్టెల్లర్. మేము అనేది మోడీ స్టెల్లర్ లో వర్క్ చేస్తున్నాం. మా కంపెనీ అనేది మెయిన్లీ 3 ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తుంది. ఒకటి వచ్చేసి గార్మెంట్స్, ఇంకోటి వచ్చేసి యాక్సెసరీస్, ఇంకోటి వచ్చేసి కాస్మెటిక్స్. కరెంట్లీ మా కంపెనీ అనేది మెయిన్లీ గార్మెంట్స్ మీద వర్క్ చేస్తుంది. గార్మెంట్స్ అంటే క్లోత్స్. మీ కంపెనీ లీగలేనా? ఇక్కడ చూడవచ్చు మన కంపెనీకి వచ్చేసి 8 డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్. మా కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 052228. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒక యూనిక్ నెంబర్. ఇది ROC వాళ్ళు మన కంపెనీకి ఒకవేళ ఇండియాలో లీగల్ గా రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి CIN. CIN స్టాండ్స్ ఫర్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మా కంపెనీ యొక్క సిన్ నెంబర్ వచ్చేసి U17300 PB 2020 PTC 05228. U1 అంటే ఇక్కడ ఎంతమంది ఓనర్స్ ఉన్నారని అర్థం. PB అంటే పంజాబ్ లో రిజిస్ట్రేషన్ అయింది ఎప్పుడు 2020లో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. మా కంపెనీ యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్ వచ్చేసి AAUCA 3186E. ఇక్కడ CA స్టాండ్స్ ఫర్ కంపెనీ అవిన్మో. ఈ పాన్ నెంబర్ అనేది ఒక 10 digit ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ issued by Income Tax Department. It is mandatory for filing taxes, paying taxes, etc. Next, fourth వచ్చేసి GST means Good Service Tax. ఇక మా కంపెనీ GST నెంబర్ వచ్చేసి 03AAUCA 3186E1ZN. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి TAN నెంబర్. TAN అంటే ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ నెంబర్. ఈ TAN నెంబర్ వచ్చేసి TDS కంప్లైంట్స్ కోసం వాడతాం. మా ఈ యొక్క కంపెనీ TAN నెంబర్ వచ్చేసి JLDA 08096E. సిక్స్త్ వచ్చేసి ఉద్యమ్ నెంబర్. ఈ ఉద్యమ్ నెంబర్ అనేది MSME వాళ్ళు మనకు అనేది ఇస్తారు. మా ఈ యొక్క కంపెనీ యొక్క ఉద్యమ్ నెంబర్ వచ్చేసి PB12 0010255. ఇది అనేది బిజినెస్కి సంబంధించి గవర్నమెంట్స్ నుంచి బెనిఫిట్స్ కానీ సబ్సిడీస్ కానీ లోన్స్ కానీ యూజ్ అయ్యి ఈ ఉద్యమ్ నెంబర్ అనేది. సెవెంత్ డాక్యుమెంట్ వచ్చేసి ట్రేడ్ మార్క్ నెంబర్. ఇది అనేది బ్రాండ్ ప్రొటెక్షన్ కోసం వాడుకుంటాం. మా యొక్క కంపెనీ ట్రేడ్ మార్క్ నెంబర్ వచ్చేసి 480306. ట్రేడ్ మార్క్ నెంబర్ అనేది మనం ఎందుకు వాడతామంటే మన బ్రాండ్, మన సింబల్, మన లోగోని ఎవరు కాపీ చేయొద్దు. ఒకవేళ దీన్ని ఎవరైనా కాపీ చేసినా లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ అనేది మనకి ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ISO నెంబర్. ISO స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. మా ఈ యొక్క కంపెనీ ISO నెంబర్ వచ్చేసి 9001/2015. ఈ ISO నెంబర్ దేనికి ఇస్తారంటే క్వాలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం. ఇవి మా కంపెనీ యొక్క 8 డాక్యుమెంట్స్. ఇలా నమ్మకం రావట్లే, ఇంకా ఏ విధంగా అయినా ప్రూవ్ చేయండి అని అడిగితే మనందరి ఫోన్లో గూగుల్ అనేది ఉంటుందిగా. ఒకసారి మీ ఫోన్లో గూగుల్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి www.mca.gov.in అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు క్లియర్గా అవిన్మో ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని క్లియర్గా మెన్షన్ చేయండి కంపెనీ నేమ్. కింద కంపెనీ స్టేటస్ అని ఉంటుంది. ఆ స్టేటస్ దగ్గర యాక్టివ్ అని ఉంటుంది. యాక్టివ్ అంటే కంపెనీ లీగల్ అని అర్థం. ఇంకే విధంగా ప్రూవ్ చేయగలుగుతారు అంటే మనకి ఇక్కడ 10 kilometers రేడియస్లోనే హైకోర్ట్ అనేది ఉంది. అక్కడ నుంచి మనకి లీగల్గా అథారిటీస్ అండ్ రైట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అండ్ ఇంకా ఎలాగా అంటే మనకి 2 kilometers రేడియస్లోనే పోలీస్ స్టేషన్ అనేది ఉంది. ఒకవేళ కంపెనీ ఫేక్ అయినా ఫ్రాడ్ అయినా పోలీసులు వచ్చి క్లోజ్ చేస్తారుగా, అలా ఎప్పుడు ఇక్కడ జరగలేదు. రీసెంట్గా జరిగిన ఇండిపెండెన్స్ డే రోజు కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. ఇంతకు మించి నేను ఇంకేం ప్రూవ్ చేయలేను. ఇంకా మీ చేతిలో ఉంది, మీ ఫ్యూచర్. థ్యాంక్ యూ.